రైట్. ఆడపడుచు వేధింపులు, ఇంటిని కూలగొట్టిన ఘటన, దాడిపై పోలీసులను ఆశ్రయించింది శ్రీవాణి వదిన అనూష. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. అసలే అనూష తన భర్త చనిపోయి బాధలో ఉంటే వేధించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మేమున్నామంటూ అనూషకు ఆమె అండగా నిలుస్తున్నారు. అమాయకురాలైన అనూషకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్. ఆస్తుల తగాదాలు ఎంతకైనా దారితీస్తాయని తెలుస్తోంది. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ప్రస్తుతం ఏం జరుగుతోంది? అనూష ఎక్కడుంది? శ్రీవాణి ఎక్కడుంది? ప్రస్తుతం నాతో అనూష ఉన్నారు, బాధితురాలిమే. ఇది ఒక వదిన మరదల ఇష్యూ, బట్ ప్రస్తుతం రచ్చకెక్కింది. పరిగిలోనే కాదు, మొత్తం ఇక్కడంతా డిస్కషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి. భర్త చనిపోయిన తర్వాత నాకు ఆస్తి రాకుండా ఎవరైతే బుల్లితెర నటి శ్రీవాణి ఉందో ఆమె దాడి చేస్తుంది, నా ఇల్లుని కూలగొట్టింది అనేటువంటిది అనూష ఆరోపణ. ప్రస్తుతం అనూష ఉన్నారు. ఏం జరిగిందండి అసలు? ఎందుకు అనూషతో మీకు శ్రీవాణితో గొడవ? నేను ఉంటున్న ఇల్లు విషయంలోనే అండి చాలాసారి వాళ్ళు డిస్కషన్ చేసిండ్రు. అయితే నా భర్తకు బాగాలేదు కాబట్టి ఇప్పుడు నేను అవన్నీ పట్టించుకోలేనని చెప్పి బయట గిట చాలాసారి వాళ్ళు డైరెక్ట్ గిట నాకు తెలియకుండా, వాళ్ళ అన్నకు తెలియకుండా గిట రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా వచ్చిండ్రండి వాళ్ళ అమ్మని తులుకొని. అప్పుడు గిట పిఎస్లో సిఐ ఎస్ఐ గిట బెదిరించి పంపించడం జరిగింది. ఏమన్నా ఉంటే లీగల్గా చూసుకోవాలి, ఉంటున్న ఇల్లు అట్లా చేస్తే పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళు బెదిరించిండ్రు. ఆయన ఇబ్బంది పెట్టింది, బయట ఇబ్బంది పెట్టుడు, ఇంటికి సడన్గానే తెలియకుండానే ఎవరినో వ్యక్తులను తొలుకొని వచ్చుడు, ఇవన్నీ వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ అక్క చెల్లెల సహకారంతో చేస్తుందండి. నా భర్త గట్టిగా ఉన్నప్పుడు ఎవరేం చేయలేకుండే, నా భర్తకు ఆ రకంగా అయినాకనే వీళ్ళకి అందరికీ ప్లస్ పాయింట్ అయింది. చాలా ఇక ఈమె ఏం చేసుకుంటుంది, తనకంటూ ఒక మొగ దిక్కు లేదు కదా, ఎట్లా ఏం చేస్తుంది అన్న వాళ్ళ ఒక ఉద్దేశం అండి. నాకు వెళ్ళిపో అని చెప్పి మొన్న రీసెంట్గానే 3 days కింద మధ్యాహ్నం 2 గంటల సమయంలో నేను ఇంట్లో ఉంటే నన్ను వచ్చి కొట్టడము తిట్టడం, నువ్వు వెళ్ళిపోవే, నీ నుంచే మాకు ఇబ్బంది ఉన్నది, ఇది అమ్ముకోపోతాం, మాకు హక్కులు ఉన్నాయి, నువ్వు అప్పు చేస్తే నాకేం సంబంధం అని చెప్పి చాలా బెదిరించడం జరిగిందండి. ఇద్దరు గొడవలు పడ్డాము. మళ్ళీ కాలనీ వాళ్ళందరూ ఇది పద్ధతి కాదు, మీ అన్న చనిపోయి ఆమె తను బయటికి వెళ్ళలేదు, మీ ఎందుకు వచ్చినావు, ఇట్లా రావద్దు కదా అని చెప్పి అందరూ చెప్పిండ్రు. ఆయన గిట తను గొడవకి దిగి మేము పిఎస్కి వెళ్ళడం జరిగింది పరిగి. అక్కడ సిఐ గారు పిలిచిండ్రు కానీ అంత న్యాయం జరగదని చెప్పి నేను వికారాబాద్ ఉమెన్ పిఎస్ సహకరించడం జరిగిందండి. గొడవలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యండి? కేవలం ఆస్తి కోసం? అసలు ఎంత వస్తుంది? ఎందుకు శ్రీవాణి ఇంతగా మీ మీదుగా దాడి చేసినటువంటి పరిస్థితి అది తనకే అడిగి తెలుసుకోవాలండి. నేను మ్యారేజ్ అయ్యి వచ్చినప్పటి సంది నన్ను ఇంట్లో గిట్ట చాలా ఇబ్బంది పెట్టిండ్రు. అది ఈ కాలనీ మహిళలకి వాళ్ళకే తెలుసు, అది చెప్పవలసిన బాధ గిట్ట నాకు అప్పటివన్నీ గుర్తు చేయొద్దని మీకు దయచేసి కోరుతున్నా. అయినా నా మరదలే కదా అని వాళ్ళని అందరినీ చేసుకున్నా, వాళ్ళకి అడిగి తెలుసుకోవాలి. ఒక తోటి మహిళగా ఆమె సహకరించలే నాకు, కానీ మళ్ళీ వాళ్ళకి అంతగానం ఎందుకున్నదో. ఆస్తి అయితే నలుగురిట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏముందో అది మీరే కనుక్కోవాలి. నేనైతే నాకు కాపాడాలి, నా అప్పులు ఉన్నాయి, నా భర్త చనిపోయినాక నా అప్పులు కట్టుకొని నేను ఒక 2 రూమ్ కట్టుకొని నేను పరిగిలోనే ఉండాలి. దానికి మాత్రం మీరు అందరూ సహకరించాలని సహకరించాలని చెప్తుంది. ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారు, సర్పంచ్ గారు భర్త గారు ఉన్నారు. మాట్లాడే ముందు ఒకసారి ఆ ప్లేస్ చూద్దాం, దేనికోసం అయితే ఈ మొత్తం పంచాయతీ జరుగుతుందో ఆ ప్లేస్ ను చూసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. చాలా మంది జనాలు ఇక్కడ నిన్న నుంచి వస్తున్నారు, గొడవ ఎందుకు జరుగుతుంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాతో సుదర్శన్ గారు ఉన్నారు. చెప్పండి, ఈ మొత్తం ల్యాండ్ ఎంత ఉంటుంది, ఎంత కాస్ట్ చేస్తుంది, దీనికోసం ఈ గొడవ ఎందుకు జరుగుతుంది చెప్పండి సార్. అయితే ఇది మొత్తం ఒక 500 సమ్ చేంజ్ ఉంటుంది. మరి గతంలో కూడా శ్రీవాణి ఇక్కడికి రావడం జరిగింది, వచ్చి మరి నాతోటి మాట్లాడడం జరిగింది. నేను ఆమెకు క్లియర్గా నేనేం చెప్పినంటే, వద్దామా, ఇప్పటికే మీ మామయ్య మొత్తం అంటే మీ నాన్నగారు మొత్తం ఉన్నదంతా 5 ఎకరాల భూమి అమ్ముకున్నాడు, కనీసం ఏదైనా ఆమెకు దక్కాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా శ్రీవాణి కాంప్రమైజ్ బేసిస్లో పోలేదు. ఆమె ఒకటే వాదన, మా నాన్నకు ఆస్తి కావాలి, మేము అడగట్లేదు కదండి, మా నాన్న వృద్ధాప్యంలో ఉండు, మా నాన్నకి ఆస్తి కావాలని అంటుంది. కానీ మొత్తం ఇక్కడ ఉన్న 5 ఎకరాలు అమ్మి కూడా శ్రీవాణికే పెట్టిండు. ఈ 500 గదాలు కూడా అమ్మి
ఆమెకి పెట్టాలని కోటేశ్వరరావు గారి ఆలోచన. రైట్. ఆమె ఏదైతే అనుష ఆమె చెప్తున్నారు, ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నారు, నాకు ఏమీ లేదు అని ఆమె మాట చెప్తున్నారు. నిజంగానే ఆమె వాళ్ళ భర్త చనిపోక ముందు కూడా ఆమెకు హరాస్మెంట్ జరిగిందా? ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ మాట ఏంటి సార్? ఇది కరెక్ట్ అండి, 100% హరాస్మెంట్ జరిగింది. గతంలో కూడా ఒక 3-4 సార్లు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ భౌతికంగా దాడి చేయడం జరిగింది. మరి శ్రీవాణి 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 2 టైమ్స్ వచ్చి కూడా మరి అనుష మీద దాడి చేయడానికి వాళ్ళ ఐరాద్ నుండి ఎవరైనా అంటే ఆమెకు ఒక అర్థబలం ఉన్నది. నేను టీవీ యాంకర్ను, నేను చెప్తే ఏదైనా జాగుతుంది, ప్రభుత్వం కూడా నా దిక్కే ఉంటుంది, పోలీస్ వ్యవస్థ అంతా నా దిక్కే ఉంటుంది అనే ఒక హామీతోటి ఆమె ప్రవర్తించింది. గతంలో కూడా 2-3 సార్లు వస్తే కూడా అనుష మీద దాడి చేసిన తర్వాతనే మాకు మెసేజ్ చేస్తే మేము ఆమె నిలదీసినాం, ఇక్కడికి రావద్దామా, మీది ఏం ఆస్తి లేదా అని చెప్తే నాకేం ఆస్తి వద్దు, మా నాన్నకు కావాలంటది ఆమె. కానీ ఆమెకే ఆస్తి కావాలని ఆమె ప్రయత్నం ఇదంతా. ఆస్తి కోసం జరుగుతున్నటువంటి పంచాయతీ ఇది. నేను ఒకసారి మీకు ఇక్కడ ప్లేస్ చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎక్కడైతే నేను నిలబడ్డానో ఇక్కడ ఇల్లు ఉండే, అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఇంటిని కూలగొట్టారు అనేటువంటిది ఇక్కడ అనుష చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొండి గోడలు కొన్ని కనిపిస్తున్నాయి. గతంలోనూ ఇల్లు కూల్చారు, తర్వాత తన భర్త చనిపోయిన తర్వాత. చెప్పండి ఇస్మాయిల్, ఒక విషయం చెప్పండి. అంటే స్థానికులు ధృవీకరిస్తున్నారు నిజంగానే గొడవలు మొదటి నుంచి జరుగుతున్నాయి, వేధింపులు కూడా జరిగాయి ఒక స్థాయిలో అని చెప్పి ఆమె ఏడుస్తూ తన బాధను చెప్పుకుంటోంది. శ్రీవాణి ఏమన్నా చెప్పిందా దీని గురించి? అంటే శ్రీవాణి వర్గీయులు కానీ శ్రీవాణి అనుచరులు కానీ దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేశారా? శ్రీవాణికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకటి ఉంది, నాకు ఆస్తి అవసరం లేదు, మా నాన్నకు ఆస్తి ఇప్పించడం కోసం నేను పోరాడుతున్నానని చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి నేను మళ్ళీ అనుషతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అమ్మ, మీ మరదలు ఎవరైతే శ్రీవాణి ఉన్నారో ఆమె చెప్తున్నటువంటి మాట, నాకు ఆస్తి వద్దు, మా నాన్న వృద్ధాప్యంలో ఉన్నారు, దానికోసం నేను పోరాడుతున్నానని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు మరి మీరు కూర్చుండి దీన్ని సెటిల్ చేసుకోవట్లేదు? మా మామకి చూడడానికి వాళ్ళెవరండి? నాకు కోరుకొని కోడల్ని తెచ్చిండు, నా నుంచి కాదు, నా మామయ్యని నేను చూసుకోలేను అన్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడాలి కదా. మా నాన్నని నేను చూసుకుంటా అన్ననికే మాకేం ఉన్న స్థలం ఉంది, తన ఊరైనా ఇక్కడ ఉండి నాకు కూడా ఇప్పుడు గౌరవం ఎట్లా ఇస్తారండి? ఇంట్లో నేను ఇప్పుడు భర్త చనిపోయి ఉంటారు దాన్ని, నాకు కూడా 4 జనాలు ఇంతగానం సపోర్ట్ ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ అనేది అయితే ఉండాలి కదా.